మనకి ఇలియానా కాకపోతే సమంత అయినా దొరుకుతుంది. వీళ్ళని ఫాలో అయితే బెటర్. వీడి క్యాసినోలో డబ్బు గెలిచామంటున్నాడు. ఆ డబ్బు ఏమైనట్టు, గీత ఏమైనట్టు? రే అజయ్ గడ్ మిస్ అయ్యి ఆల్రెడీ 24 గంటలు అవుతుందిరా. ఈ గోరింటాకు పెట్టుకున్నాక వెళ్ళి రెస్ట్ తీసుకో, ఓకేనా? శృతి, అజయ్ ఏమైనా ఫోన్ చేశాడా? లేదు నాన్న. నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళొద్దని. అసలు అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? రేపు పెళ్లి పెట్టుకొని ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. సంథింగ్ రాంగ్ రా. అజయ్ గడికి ఏదో జరిగింది. మనం ఇంకా దాచి లాభం లేదురా. శృతికి ఫోన్ చేయరా, నిజం చెప్పేద్దాం. రేయ్, చేయరా ఫోను. ఇదిగో మాట్లాడరా. హలో శృతి. హలో అజయ్. అజయ్. అజయ్ అది హలో, ఏమైంది? भाई से बात करो। రేయ్ అజయ్ గడ్ రా. రేయ్, నా క్యాసినోలో అడుగుపెట్టి క్యాష్ తో బయటపడ్డవాడే లేడు. మీరు తీసుకెళ్లిన ఆ ₹1 కోటి ఇచ్చి వీడిని తీసుకెళ్ళండి. ₹1 ఆ కోటి గురించి మాకు ఇప్పుడే తెలిసింది సార్. సార్, ఆ ₹1 ఎక్కడ ఉన్నాయో మాకు తెలియదు సార్. ఎవరికి చెప్తారా మీ కథలో? ఇంకో 2 గంటల్లో ఆ డబ్బుతో మీరు నా ముందుండకపోతే సార్ 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 పని ఏం చేయొద్దు. ఏయ్, आ जाओ। సమీరాక డబ్బు గురించి కానీ గీత గురించి కానీ తెలియదనరా. ఇప్పుడు ఏం చేయాలరా? వాడికి డబ్బు కావాలి, మనకి అజయ్ కావాలి. రే ప్యాకెట్లో బ్లఫ్ అనే టెక్నిక్ ఒకటి ఉంది. తప్పనిసరిగా గెలవాల్సిన ఆటలో మనకు సరైన మొక్కలు పడకపోయినా పడినట్టు నటించి ఎదుటి వాళ్ళు నమ్మించి గెలవటం. ఇప్పుడు మన దగ్గర డబ్బు లేకపోయినా ఉన్నట్టు నటించి వాడిని నమ్మించి అజయ్ గారిని కాపాడాలి. అంటే ఆ టోనీ గారిని మోసం చేద్దామా? ఎస్, మార్గం లేనప్పుడు మోసం చేయడం తప్పదు, తప్పు కాదు. చెప్పాను కదరా, ₹1 తగ్గినా ఏ ఒక్కడు మిగలటని. అలాంటిది రాళ్ళు పెట్టుకొస్తే ఎలా వదిలిపెడతాననుకున్నారా? ఏంట్రా ఏమైంది? అంతా చేసి ఏమైంది అడుగుతావా? అక్కడ వాడిని చెప్పేస్తారు, వెళ్తే మళ్ళీ చెప్పేస్తారు. దీని కారణం నువ్వేరా. ప్రతిసారి నన్నేనా? నేను మాత్రం కావాలని మంది కలిపానా? ఈ ట్రిప్ ప్లాన్ చేసింది నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది. రే ఆపండ్రా. ఇక్కడ మీలో మీరు కొట్టుకు చావండి. అక్కడ అజయ్ గారు వాళ్ళ చేతిలో చేస్తాడు. మిమ్మల్ని అందరూ చూసి నేను చేస్తాను. చావును కూడా కలిసి పెంచుకున్నారు. మన ఫ్రెండ్షిప్ గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. హలో, ఏమండి, మీకొక గుడ్ న్యూస్. ఏంటి? తండ్రి కాబోతున్నానా? అనిత, ఎలా ఉన్నావు? బాగున్నానండి. మీరు నా పక్కనే ఉండాలనిపిస్తుంది. త్వరగా రండి, మీకోసం ఇద్దరం ఎదురు చూస్తున్నాం. రే పురుష్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళరా. ఈ టైంలో నువ్వు అనితో ఉండడం కలిసే పెరిగాం, కలిసే బతికాం, కలిసే వచ్చాం. సావో రేవో కలిసే తెలుసుకుందాం రా. అజయ్ ఎక్కడ? రే వాడి సూట్ కేసు ఓపెన్ చేసే టైంకి నేను వాడి సంగతి చూసుకుంటాను. ఈ లోపల నువ్వు ఆ పక్కన ఉన్న మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసేయి. అల్లుడు, ఇక్కడికి రమ్మన్నావేంట్రా? ఇక్కడంతా చీకటిగా ఉంది. మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావు? నేను బీచ్ అనుకుని రాలేదయ్యా బాబు. క్యాసినో పక్కన షెడ్ అని చెప్తే వచ్చాను. అల్లుడు, నా డబ్బు ఎక్కడా? వాడి దగ్గర సూట్ కేసులో ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోండి.
ఆ పెట్టెలో 50,000 ఇవ్వండి సార్. ఆ డబ్బు నాదే. అరే ఆ గన్ను ఇవ్వరా. నన్ను కొడతావురా? నన్ను కొడతావురా? కొట్రా కొట్రా నన్ను కొట్రా. కాళ్ళ మీద పడ్డావు కాబట్టి వదిలేస్తున్నా. ఒరే మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకుందాంరా. ఇందులో 6 బుల్లెట్స్ ఉన్నాయి. 6 బుల్లెట్స్ లో 5 తీసేస్తాను రా. ఇప్పుడు ఓన్లీ 1 ఒక్క బుల్లెట్టే ఉందిరా. దీంతో ఒక్కసారి గేమ్ ఆడావంటే లక్ ఎవరిదో డెత్ ఎవరిదో తెలిసిపోద్దురా. డోంట్ వరీ. అరే ఇస్మే బుల్లెట్ కాకపోతే చాక్లెట్లు ఉంటారా? కమ్ ఆన్ 1 2 3 అని ఆడపిల్లలు అరిచావు. భయపడ్డావా? నౌ ఇట్ ఈస్ మై టర్న్. కమ్ ఆన్. ఒకసారి ఆలోచించుకో మామ. ఆలోచించేదేంట్రా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను రా. కమిట్ అయితే వింటాను, నువ్వే ఉంటావు మామా. సార్ ఇప్పటిదాకా తెలియక ఏదేదో వాగేశాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్. ఈ బొక్క బాబు దాకా షూటింగ్. వెళ్ళండి సార్, మీ గడ్డ పదిరింది. అమ్మో అడు తిరుగున్నారా? ఇటు తిరుగున్నారు అనుకున్నాను. ఎనివే హాయ్. కోనేరు తూ బొక్క బాబు హీరో. రిటైర్డ్ మాస్టర్ లో ఉన్నాడు. వీడి హీరో ఏంటి? అరే ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఐఎమ్ ఆర్టిస్ట్. రేయ్ ఖమోష్. రేయ్ సుట్కేస్ లా రే. కలిపేస్తుంది కదా, లోపలికి ఎలా వచ్చావు? తలుపు కొట్టాను సార్, మీరు తీయలేదు. ఈ పక్క నుంచి వచ్చాను. రే నేనంటే వాళ్ళు డబ్బులు ఇవ్వాలి కాబట్టి వచ్చాను. నీకేం పోయే కాలం రా. కలర్ఫుల్ షర్ట్ వేసావు, ప్యాంట్ వేసావు, పౌడర్ రాసావు, విగ్గు పెట్టావు. 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోపోయావురా ఈడియట్. జలసి. బావా సీన్ సితారైపోయింది. సేవ్ చేయండి రా. టోనీ ప్లీజ్, కావాలంటే డబ్బు వచ్చే వరకు మా ముగ్గురు ఇక్కడే ఉంచుకో. వాడిని మాత్రం వదిలేసేయండి. రేపు వాడి పెళ్లి. నేను మీ అందరిని కొట్టలేకపోవచ్చురా, కానీ ఎవడన్నా వాడి మీద చేయేశాడు, వాడిని మాత్రం వదిలేదే లేదు. అచ్చా అజయ్ ఇక్కడికి తీసుకెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. వెళ్ళండి పక్కన ఉంచాలనుకో. పట్టుకోండి. చూడండి.
అవును ఒబామా గారు, మ్. క్లైమాక్స్ ఫైట్ అయిపోయింది కదా, మ్. గీత ముద్దెందుకు పెట్టింది, సమీరా ఏమైంది, ఆ ₹1,00,00,000 ఏమైపోయినాయి హీరో గారు? ఫైట్ అయిపోతే సినిమా అయిపోయినట్టు కాదు రాజా, కాన్సెప్ట్లో మారుతున్నాయి, అలా చూడు. ఈ కవర్లో మన పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి నేను సైన్ చేసిన పేపర్స్ ఉన్నాయి. నా నుండి మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఐమ్ రియల్లీ సారీ సమీరా. అందమైన చందమామని అందుకోవాలనుకోవడం అత్యాశే కదా. ఏదో ఒక రాత్రి అద్దంలోకి తెచ్చుకోగలిగాను అంతే. I'm happy. మరి ఆ కళ్ళల్లో నీళ్లు? ఈ కళ్ళలో కూడా కన్నీళ్లున్నాయని గుర్తు చేస్తున్నాడా దేవుడు? చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం లేదు, కానీ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను నన్ను మర్చిపోవద్దు. నాకు నువ్వు ఒక జ్ఞాపకాన్ని తలుచుకుని ఆనందపడాలే గాని అవసరానికి తలుచుకోకూడదు. Your mistake is the best thing that's happened in my life. బాయ్. వెళ్ళి దెబ్బలు తింటావా? డస్ ఇట్ మేక్ ఎనీ సెన్స్? పైసాకు ఉపయోగపడిన ఆ ఫ్రెండ్స్ కోసం అంత అవసరమా? మరీ పైసానా? సంధ్య, గట్టిగా మాట్లాడు సంధ్య, వాళ్ళు వింటారు. వినాలనే అంటున్నాను. వినకపోతే అనేది కాదేమోరా. నువ్వు వాళ్ళతో తిరగడం నాన్నకి ఇష్టం లేదు. నేను కావాలో ఆ ఇడియట్స్ కావాలో డిసైడ్ చేసుకో. ఈ మాట ఇంతకు ముందు అనుంటే నీ చంప చెల్లు అనిపించేవాడిని. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ ని ఇడియట్స్ అన్నావో, నిన్ను కొట్టే అధికారం, నీ మీద మమకారం రెండు పోయాయి. అయినా ఈ దెబ్బలు చూసి కంగారు పడతావు అనుకున్నాను, కానీ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. ఉపయోగం ఉందా లేదా అని లెక్కలేసి చేసుకునేది బిజినెస్. ఫ్రెండ్షిప్ అనేది మీ నాన్న పార్ట్నర్స్ తో కలిపి చేసుకునే 1 year అగ్రిమెంట్ కాదు, వద్దంటే చించుకోవడానికి 100 ఏళ్ల కమిట్మెంట్. నువ్వు మీ నాన్నైనా వదులుకుంటావేమో కానీ నేను మాత్రం వీళ్ళు వదులుకోను. గెట్ లాస్ట్. ఏంటి బావా అంత కన్ఫ్యూజన్ గా చూస్తున్నావు? కళా నిజమా అని లైఫ్లో నా ఫేస్ చూడనన్న నువ్వు అంత దగ్గర ఎలా అయ్యావు? మా ఆర్ఫనేజ్ లో ఉన్న అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేస్తే విడిపించుకోవడానికి గోవా వచ్చాను. కెసినోలో నువ్వు డబ్బు గెలుచుకున్న తర్వాత డైరీలో ఉన్న అడ్రస్ కి నాతో పాటే వచ్చావు. గీత, డబ్బు తెచ్చావా? అక్క మమ్మల్ని కూడా తీసుకెళ్ళావు? ఆకలిస్తుంది అంకల్. చంపేస్తానంటున్నారు అంకుల్. నన్ను కూడా తీసుకెళ్ళావు. ఇక్కడే ఉండు. రే, ఈ చిన్నపిల్లని తీసుకెళ్లి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కాళ్ళు చేతులు వెరకొట్టి కార్లకు అడ్డం పడి అడుక్కునే వాళ్ళ చేస్తారు. వాళ్ళ భవిష్యత్తు నీ చేతిలో ఉంది, ఒక్కసారి ఆలోచించు. ఆలోచించేది ఏమీ లేదు, నాకు తెలిసింది ఒకటే, వ్యాపారం. అయినా వాళ్ళతో నీకు సంబంధం ఏంట్రా? అంత ఇదిగా ఉంటే నువ్వే డబ్బిచ్చి వాళ్ళని తీసుకెళ్ళు. ఏ డబ్బు అనగానే నీతులు మర్చిపోయావా? అందరూ అంతే. ఒక్కొక్కరికి 2 లక్షలు చొప్పున 50 లక్షలు ఇచ్చుకో. ఇప్పుడు అందరి భవిష్యత్తు నీ చేతిలో ఉంది. చంపేస్తానంటున్నారు అంకుల్. 50 లక్షలు కాదు, ఇదిగో ₹1,00,00,000. కానీ ఇంకెప్పుడు జీవితంలో పిల్లలతో వ్యాపారం చేయనని ఒక్క మాట ఇవ్వు చాలు. బాబా, నీ లైఫ్లో ₹1,00,00,000 ఎంత విలువైనవో నాకు తెలుసు. అలాంటిది నీకేమి కాని వాళ్ళ కోసం అంత డబ్బు ఎందుకు వదులుకున్నావు? గీత, లైఫ్ అంటే అంతే, కొన్నిటికి లాజికల్ ఉండవు.
బయట ఫ్రెండ్స్ వెయిటింగ్. ఎక్కడికి? గోవా. హీరో గారు నా దగ్గర సీక్వెల్ కూడా కథ రెడీగా ఉంది. యాజ్ ఇట్ ఈస్ గా ఆర్డర్ వేసుకొస్తాను. దసరాకి పూజ, సంక్రాంతికి రిలీజ్. ఈ మొక్క యాజిటీస్ గా ఆడితో చెప్పండి. అదేంటి సార్, ఆడి కథగా ఆడి హీరో అయితేనే బాగుంటదండి. ఇప్పుడు నేనేం చేయాలి సార్? సేమ్ సిట్టింగ్ గోవాలో పెట్టుకోండి. ఒక్క బాబు మనందరూ కలిసి కదా మందు కొట్టాం. మాకేమి గుర్తులేదు. నీ కొట్టు ఎలా ఉంది? ఒక్క బాబు ఎప్పుడు మందు కొట్టడు, కొట్టినట్టు యాక్ట్ చేస్తాడు. రేయ్, నువ్వు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే నేను ఎంపీ దగ్గరికి వెళ్తా, నువ్వు ఎంపీ దగ్గరికి వెళ్తే నేను మినిస్టర్ దగ్గరికి వెళ్తా, మినిస్టర్ దగ్గరికి వెళ్తే సీఎం దగ్గరికి వెళ్తా, సీఎం దగ్గరికి వెళ్తే పిఎం దగ్గరికి వెళ్తా. ఒకవేళ నువ్వు పిఎం దగ్గరికి వెళ్ళావనుకో, ఒబామా 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 దగ్గరికి వెళ్తా.